6 రోజులుగా రామ్ గోపాల్ వర్మ సినీ డైరెక్టర్ ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి ఒక విధంగా చెప్పాలంటే తెలుగు డైరెక్టర్ హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకొని అనంతకాలంలో తర్వాత కాలంలో ఒక పిచ్చెక్కినట్టు ఒక పిచ్చి చేష్టలతో ఆ రోజు ఉన్నటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి వ్యక్తిగతంగా సినిమాలు తీయడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళనే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూపించడం, ఒక డైరెక్టర్ అయ్యుండి ఎక్స్లో పోస్టులు పెట్టడం, అవి కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం, ఇవన్నీ తెలుగు ప్రజల ఆగ్రహానికి గురైనవి. చంద్రబాబు నాయుడు గారి మీద తీసిన సినిమా ఒక్కరోజు కాదు కదా, ఒక్క షో కూడా ఇలా. ఆ రోజే ప్రజలు నిన్ను తిరస్కరించారు. తర్వాత ఎక్స్లో పోస్టులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. నువ్వు దమ్ముగా ధైర్యంగా నీ మీద ఉన్నటువంటి కేసుని ఎదుర్కోవాలి, కానీ పారిపోవడం ఏంటి? ఇప్పుడు మా జిల్లా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కొడాల నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, అవినాష్, వీళ్ళందరూ తొడలు కొట్టి మీసాలు మెలేసి గడ్డాలు బీక్కొని అధికారం పోగానే పోయారు. అసలు నువ్వు నిజంగా డైరెక్టర్ అయితే ఈరోజు వాళ్ళ మీద తీయాలి సినిమా. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, అధికారం పోయినప్పుడు ఏం చేస్తున్నారు అనే సినిమా తీస్తే హిట్ అయింది. అంతేగాని కేసు పెట్టగానే పోలీసులు పారిపోయి నేనేం చేయలేదు అనే మాటలు ఇవన్నీ కూడా జనాలకి రుచించట్లా. అంటే నువ్వు తీసిన సినిమాలేంటి, నువ్వు డీ కంపెనీ పెట్టావు, బాంబేలో పెట్టావు, అవన్నీ కూడా మేము ఓకే, అక్కడి వరకు ఓకే. నువ్వు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పంచన చేరి చంద్రబాబు గారి మీద సినిమాలు తీసావో ఆ దెబ్బతో రామ్ గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తి డైరెక్టర్గా అవుట్డేట్ అయిపోయాడు. ఇవాళ సైకో జగన్మోహన్ రెడ్డి అనడానికి కూడా అసలు నేనైతే ఎక్కువ ఆ ఫీలింగ్, జగన్ రెడ్డి అని కూడా జగన్మోహన్ రెడ్డి అంట. జగన్మోహన్ రెడ్డి అంటాడు, మొన్న సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది ఇది రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద తీసిన సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది, వీళ్ళు కేసు పెట్టడం ఏంటి అన్నాడు. అసలు బుద్ధి ఉండే మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను. నువ్వు ఒక ముఖ్యమంత్రి చేసావు, నువ్వు ఇలాంటి విషయాల్లో మాట్లాడకూడదు. మాట్లాడుకోపోగా ఆ సినిమాని నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే ఆ సినిమాలో పెట్టుబడులన్నీ కూడా నీయే. చంద్రబాబు గారి కుటుంబం మీద అలా తీయడం కరెక్టా? మళ్ళీ అదేంటంటే వివేకం అనే సినిమా, వివేకం అసలు వివేకం సినిమా ఎవరిది చెప్పు? వివేకం సినిమా నిర్మాత కానీ డైరెక్టర్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ కలిసినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? సరే, వివేకంలో నువ్వు చెప్పినట్టే వివేకం సినిమా, ఆ వివేకం సినిమాలో ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారు ఏదైతే చెప్పిందో అదే తీశారు. అందులో నీ సొంత చెల్లి షర్మిల గారు, ఆమె ఆ వివేకానంద రెడ్డి మర్డర్ గురించి ఏం చెప్తుందో అదే తీశారు. చంద్రబాబు నాయుడు గారి మీద తీసిన సినిమా ఎవరన్నా మీ చంద్రబాబు గారి బంధువులు చెప్పారా? చెప్పండి. మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందంటే అది ఎంత తప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా సరే ఇలాంటి విషయాల్లో వెనకేసుకొచ్చారు ఎవరినన్నా? కొన్ని వివేకం సినిమా తీసిన వాళ్ళన్నా పిలిచి వాళ్ళని శాలువాతో సత్కరించారా?
అరే నువ్వు నిర్మాతకేమో టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చావు, రామ్ గోపాల్ వర్మని రాజలాంఛనాలతో ఇంటర్వ్యూ ఇచ్చావు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలనే ఒక తలంపుతో నువ్వు ఒక సైకోగా చేసిన పని కాదా ఇది? ఎక్కడన్నా సరే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడు ఏదైనా ఇలాంటి పనులు చేస్తాడా? అందుకే నీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇవాళ నీ పార్టీ టైటానిక్ ఒకసారి కొడాలి నాని అన్నాడు, మా పార్టీ టైటానిక్ పడవలాగా ఇదైద్దని. ఇవాళ వైసీపీ అనే పార్టీ టైటానిక్ లాగా పడవలా